అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రాను రాను ప్రపంచ టెక్నాలజీ ఎలా మారిపోయింది. రోజు మనం ఉపయోగించే మొబైల్ ఫోన్ అసలు ఎవరు తయారు చేశారో మీకు తెలుసా? అంటే మొబైల్ ఫోన్ మాట్లాడేందుకే కాదు, అందులోని ఇంటర్నెట్ వాడి ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నీ మన ఫ్రెండ్స్తో కాక ఆఫీస్లో కూడా అనుసంధానమిస్తోంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారో అని? ఆయన పేరే మార్టిన్ కూపర్. ఆయన అమెరికన్ ఇంజనీర్. అతను ఏప్రిల్ 3, 1972లో కనిపెట్టారు. 1973లో మొట్టమొదటిసారిగా 1 kg బరువుతో డైనాటెక్స్ 8000X అనే ఫోన్ని ఆవిష్కరించబడింది. ఈ మొబైల్ని 10 గంటలు ఛార్జ్ చేస్తే కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉపయోగించుకోగలము. మార్టిన్ కూపర్ ప్రపంచాన్ని కాదు, ఒక తరంగానే మార్చేశారు. ఇది సాధారణ మనిషి మొట్టమొదటిసారిగా ఉపయోగించిన మొబైల్ ఫోన్గా పిలువబడుతుంది. ఎందుకంటే దీనికన్నా ముందే రేడియో ఫోన్స్, వైర్లెస్ ఫోన్స్ ఉండేవి, కానీ అవి నేవీ, ఆర్మీ వారు ఉపయోగించేవారు. మార్టిన్ కూపర్ తన ఆఫీస్ అయిన బెల్ ల్యాబ్స్లో ఈ మొబైల్ని తయారు చేశారు. ఆయనకు 2013లో కమ్యూనికేషన్ విభాగంలో ఇచ్చే మార్కోనిక్ అవార్డు ఇచ్చి పురస్కరించారు. 1981లో డెన్మార్క్, ఫిన్లాండ్, నార్వే ఇంకా స్వీడన్ దేశాల్లో ఈ మొబైల్ ఫోన్ వాడుకలు మొదలయ్యాయి. అప్పుడు అది నార్దిక్ మొబైల్ అని పిలిచేవారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా మొబైల్ సేవ ఆగస్టు 15, 1995లో ఢిల్లీలో మొదలైంది. ఇప్పుడు చాలా చిన్నగా, తేలికపాటిగా, స్లిమ్గా వచ్చేసాయి. వాటిని 10 నుండి 20 నిమిషాలు ఛార్జ్ చేస్తే 100% ఛార్జ్ అవుతుంది. 10 నుండి 20 నిమిషాల్లో 100% ఛార్జ్ కూడా అవుతాయి. ఈ ఛార్జ్ 2 నుండి 3 రోజుల వరకు వస్తుంది. ఈ విషయం మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.